కేసు పెట్టిన తర్వాత 2 టౌన్ పోలీస్ వాళ్ళు రౌడీ షీటర్ని తీసుకెళ్ళిన తర్వాత అంత భయం అని ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం, వాళ్ళకి అండగా నిలబడ్డారు. ఇప్పుడు మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి సపోర్ట్ చేయడం అప్పటి నుంచి చాలా భయం వేస్తుందండి. ఇప్పుడు మా వారిని వాళ్ళు ఫర్దర్గా తర్వాత కక్షలు ఏమైనా పెట్టుకొని ఏమైనా చేస్తారేమోనని చాలా భయంగా ఉంది. వాళ్ళందరూ సపోర్ట్ చేయడం నాకు చాలా భయంగా ఉందండి. మా వారిని ఏమైనా చేస్తారేమోనని చాలా భయపడుతున్నాం మేము. అందుకు ఈ ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ మాకు సపోర్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తి, 4 రౌడీల తరఫున, రౌడీ షీటర్స్ ఉన్నటువంటి పేరు ఉన్నటువంటి వాళ్ళ తరఫున అనేక అరాచకాలు ఇక్కడ ఈ ఐతానగర్ ప్రాంతం అంటే మన ప్రాంతం, మనం ఉండే ప్రాంతం. ఒక పిల్లవాడిని ముక్కలు చేసి చంపేస్తే ఇతరకు అతి లేదు. ఏది అసలు ఆ పిల్లాడు ఏమయ్యాడో తెలియదు. ఆ తల్లిదండ్రుల శోకం ఇంకా ఉంది. అది జరిగిపోయి కూడా దాదాపు 7 గడుస్తూ ఉన్నాయి. సరే, మళ్ళీ ఇప్పుడు గొడవలు చేసి ఇట్లాంటివన్నీ బెదిరించి అదిరించి అందరిని భయపెట్టాలని చూస్తున్నప్పుడు వాళ్ళు చేసిన ఆగడాలకి చర్య తీసుకుంటే, పోలీసులు ఒక కానిస్టేబుల్ కొడితే చర్య తీసుకుంటూ ఉంటే, దానికోసం మళ్ళీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చేసిన ఆయన అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. కొన్ని ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ కూడా వెళ్ళలేదు. ఆయన ప్రజల తరఫున ఆయన పోరాటం లేదు. ఇక్కడికి వచ్చేసి 4 రౌడీల తరఫున రావడం అనేది ఆయనే చిన్నపుచ్చుకున్నాడు, ఆయనే స్థాయి తగ్గించుకున్నారనేది అందరూ అనుకుంటున్నారు. నేను తెల్లమైంది. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అయ్యో ఇది పొరపాటు చేశాడు అనుకుంటున్నారు. ఆయన సరిదిద్దుకుంటే బాగుంటుంది. మహిళా కమిషన్ చైర్మన్ గారు కేవలం ఏదైతే కానిస్టేబుల్ గారి మిస్సెస్ ఉన్నారో ఆమె భయపడుతున్న వలన, తన రక్షణ కావాలని అడగటం వలన, ఆమెకి రక్షణ కల్పించడం కోసం, ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆమె వచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆమెకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఏదైతే చూసారో అందరూ చూశారు, రాష్ట్రం అంతా కూడా. కానీ మేము ఈరోజు వచ్చింది రాజకీయాలకు సంబంధించి కాదండి. మేము మహిళా విమెన్ కమిషన్ నుంచి వచ్చాం. ఎక్కడ ఆడవాళ్ళకి అన్యాయం జరిగినా కూడా యూజువల్లీ కమిషన్కి డైరెక్ట్గా వచ్చి మెయిల్ పెట్టమో లేకపోతే ఇన్ పర్సన్ వచ్చో వాళ్ళు అడుగుతారు. కొన్ని కేసెస్ మేము సుమోటోగా తీసుకుంటాం ఇన్సిడెంట్స్ బట్టి. సో నిన్న పబ్లిక్గా ఛానల్స్ ముందు కానివ్వండి, నాకు రక్షణ కల్పించాలి, నాకు భద్రత కల్పించాలన్నప్పుడు యాజ్ ఎ విమెన్ కమిషన్ మేము రెస్పాండ్ అవ్వాలి. రాజకీయాలకి మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏంటంటే వెరీ అన్ఫార్చునేట్. ఏమో ఒక సాధారణ గృహిణి అయినా ఒక కానిస్టేబుల్ వైఫ్, అలాంటి ఒక కానిస్టేబుల్ వైఫే వచ్చి పోలీసులు మామూలుగా ఊర్లో అందరికీ రక్షణ కల్పించాల్సిన డ్యూటీ వాళ్ళది. అలాంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ వైఫ్ ఈరోజు మాకు రక్షణ కలిగించండి అని నిన్న పబ్లిక్గా చెప్పిందంటే దానికి వెనకున్న పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అది చూసే నేను వచ్చాను ఈరోజు ఈ అమ్మాయితో అసలు ఏంటి ప్రాబ్లం ఇదంతా కూడా తెలియటానికి. సో బేసిక్లీ ఇక్కడ ఏం జరిగింది, నెల రోజుల కిందట గంజాయి కేసులో దాదాపు 1.105 మందిని అరెస్ట్ చేశారు ఈ గవర్నమెంట్ వచ్చాక. ఇంకా ఉన్నారు, ఇంకా అరికట్టాలని చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ లో రాగానే గంజాయి అనేది ఎక్కడ ఉండకూడదు ఇవన్నీ కూడా చెప్పారు. సో మొత్తం అరికట్టేలోపు ఇలాంటి వాళ్ళు ఏదైతే రౌడీ షీటర్స్ ఆ మత్తు లేదని చూస్తున్నారో వాళ్ళని శిక్షించాల్సిన అధికారం పోలీసులకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉంటే ఎలా ఉందంటే అండి, శిక్ష వెంటనే పడితేనే ఇంకొకరిలో భయం వస్తుంది. కాదు ఒకసారి పోలీస్కి వెళ్ళిపోతే లేకపోతే కేసు పెడితే కోర్టుకి వెళ్ళిపోతే అది నెలలు పడుతుంది, మనం ఏమి చేయాలనే భయం, ఆ భయం లేకపోతే మాత్రం మళ్ళీ తప్పులు జరుగుతూనే ఉంటాయి. సో డెఫినెట్లీ దీనికి కళ్యాణికి మహిళా కమిషన్ అండగా ఉంటుంది. ఏం ఇన్సిడెంట్ జరిగినా అది నిన్నైతే ఎవరెవరో నిన్న వచ్చి ఆ రౌడీ షీటర్లు సపోర్ట్ చేశారు, నిన్న ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇన్ కేస్ వీళ్ళకి ఏం జరిగితే వాళ్ళందరి మీద డెఫినెట్లీ మేము సుమోటాగా తీసుకొని వాళ్ళ మీద కేసు పెట్టే పరిస్థితులు మాత్రం వస్తాయి. థ్యాంక్ యూ. రెస్పాన్సిబుల్ తీసుకుంటారు అంటే నిన్న వచ్చి గొడవ చేసిన వాళ్ళు ఎవరైతే ఆ రౌడీ షీటర్ని వాళ్ళ తరపు మాట్లాడారో వాళ్ళు వచ్చి అష్యూరెన్స్ ఇస్తారు ఈ అమ్మాయికి, నీ హస్బెండ్కి ఏమవుతుందో ఇవ్వలేరు కదా, మేము అండగా ఉన్నాం, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అనే మెసేజ్ నిన్న చాలా క్లారిటీగా ఇచ్చారు. సో అది తప్పు. నాయకులు అనే వాళ్ళు ప్రజలకు ఎప్పుడు అండగా ఉండాలి, అది ఎవరైనా సరే.
ఎందుకంటే ప్రజలు బాగుంటేనే ప్రభుత్వాలు బాగుంటాయి, ప్రభుత్వాలు బాగుంటే రాష్ట్రాలు. అలా ఆలోచించాలి తప్పితే ఏదో రాజకీయ లబ్ధి కోసం ఏదో క్రిటిసైజ్ చేయాలి కదా ఇప్పుడున్న గవర్నమెంట్ అని చెప్పి ఇవన్నీ మీరు చేసి మధ్యలో ఆడవాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టదు. మేము మెయిన్ ఆ ఇష్యూ మీద వచ్చాం, ఈ అమ్మాయికి భరోసా ఇవ్వటానికి. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ వైఫ్ ఉండి పబ్లిక్ గా వచ్చి మాకు రక్షణ కల్పించండి వీళ్ళ నుంచి అంటే అడుగుతుందంటే అది చాలా దురదృష్టకరం. ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటండి? ఒక కానిస్టేబుల్ వైఫ్ ని ఒక రౌడీ షీటర్ల వల్ల భయపడుతుందంటే ఇంకా పబ్లిక్ గా తిరిగే వాళ్ళు కామన్ ఆడవాళ్ళు వీళ్ళంతా ఎలా బతుకుతారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏమైనా మాకు రక్షించండి వీళ్ళ వల్ల ఇబ్బంది అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్తారు? సో మెయిన్ ఇది మహిళా కమిషన్ మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటుందండి. ఇది పార్టీతో సంబంధం లేదు, కులం మతంతో సంబంధం లేదు. బాధితులు ఎవరైనా సరే ఏ కులం మతం సంబంధించిన వాళ్ళ సరే ఆడవాళ్ళు మాకు రక్షణ కల్పించండి, వీళ్ళ నుంచి మాకు ఆపద ఉందని మాత్రం డెఫినెట్ గా మేము చర్య తీసుకోవాల్సి వస్తుంది. మీ రాజకీయ లబ్ధి కోసం దేనికైనా మీరు ఇన్నోసెంట్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి భయం కల్పించి అసలు మేము వేరే ఊరికి వెళ్ళిపోతాం లేకపోతే తల్లిని పిల్లల్ని ఇంకో ఊరికి పంపించేసి ఉండాల్సినంత గత్యంతరం అయితే ఆడవాళ్ళకి రాలేదు. సో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని నిన్న జరిగిన ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో ఈ మళ్ళీ రిపీట్ అవ్వకుండా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలనుకుంటూ పోలీసులు కూడా మరి మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తే వాళ్ళ వైఫ్ వాళ్ళ కుటుంబం ఈ రోజు భయపడుతుంది, వాళ్ళ బంధువులందరూ ఎక్కడికో వెళ్ళిపోయి మీరు ట్రాన్స్ఫర్లు పెట్టుకొని ఆ పరిస్థితి ఏ పోలీసు వ్యవస్థకు కూడా రాకూడదు. సో తను కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ మేము యాక్షన్ తీసుకుంటాం. గంజాయి అనేది ఇప్పటికి తెనాల్లో చాలా మంది మీద ఆల్రెడీ కేసులు పెట్టారు, ఇంకా ఉన్నారు. ఆ కక్షతో అతన్ని ఏప్రిల్ 24 కొట్టడం జరిగింది. సో అతను యాజ్ యూజువల్ వెళ్ళి కేసు పెట్టుకున్నాడు 2 టౌన్ స్టేషన్లో, ఎందుకంటే అది ఈ పరిధిలో జరిగింది కాబట్టి. నిజంగా కనుక పోలీసులకు వాళ్ళ మీద కక్ష ఉంది ఏదో చేయాలంటే మరి ఆ రోజు సాయంత్రమే పిలిచి లేకపోతే నెక్స్ట్ రోజు పిలిచి మరి వాళ్ళు కొట్టడం ఏదో చేయాలి. కానీ నెల రోజుల తర్వాత మరి వాళ్ళు ఎంక్వైరీలు చేసుకొని ఇవన్నీ చేసుకొని నెల రోజుల తర్వాత వాళ్ళు మొన్న ఓకే ఆ వీడియో ఏదైతే పోలీసులు వాళ్ళు శిక్షగా వేశారో అది మనందరం కూడా చూసాం. అంటే ఇప్పుడు ఏం చెప్తారు, పోలీసు తప్పు చేశారు శిక్ష పడాలి. ఎందుకంటే ఆ గంజాయి మత్తులో దారిలో వెళ్ళే వాళ్ళు కూడా స్కూటర్ మీద వెళ్ళే వాళ్ళని కూడా వాళ్ళు చేయి చేసుకొని ఆపి కొడుతున్నారంటే అది అలాంటి పబ్లిక్ ఇటు చుట్టూ నడిచే వాళ్ళు సేఫ్గా ఎలా ఉంటారండి? డెఫినెట్లీ పోలీసులు యాక్షన్ తీసుకోవాలి. సో యాక్షన్ ని తప్పుబట్టి దాని కులం పేరు మతం పేరు అంటగట్టి కొంతమంది రాజకీయ నాయకులు నిన్న చూసే అందరం రాజకీయ నాయకులు చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ప్రజల వైపు ఉండాలి, బాధితుల వైపు ఉండాలి. ఇక్కడ బాధితులు వేరు, కానీ అవకాశం దొరికింది కదా మళ్ళీ మనకి పబ్లిక్ లో వచ్చి మాట్లాడే అవకాశం దొరికింది కదా అని ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా విమెన్ కమిషన్ ఎప్పుడైనా ఫ్యాక్ట్స్ తెలుసుకొని 2 వైపుల నుంచి విచారం చేసే వస్తుందండి. సగం ఫ్యాక్ట్స్ తెలుసుకొని నిన్న వాళ్ళు చేసిన హడావుడు అంతా ఇంత కాదు. అంటే ఏంటి, రౌడీ షీటర్లు కానీ లేకపోతే గంజాయి తాగే వాళ్ళ యువకులకు కానీ ఆ గంజాయి మత్తులో ప్రజల మీద దాడి చేస్తుంటే మీరేమన్నా చేయండి మేము మీకు సపోర్ట్ గా ఉంటాం అనే ఒక భరోసా రాజకీయ పార్టీ ఇవ్వదలుచుకుందా నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైతే అని ఆ రాజకీయ పార్టీలు నిన్న చేసిన హడావులు ఈ నెల రోజుల నుంచి కానీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్, ఎందుకంటే పోలీస్ లైన్ ఆఫ్ డ్యూటీలో ఇవన్నీ కామన్. వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు, కేసులు పెడతారు, అవన్నీ కామన్. మరి ఈ అమ్మాయి నిన్న బయటకు వచ్చి నాకు ప్రాణహాని ఉంది, మా హస్బెండ్ కి ప్రాణహాని ఉంటుంది, మమ్మల్ని కాపాడండి, నాకు రక్షణ కావాలి అన్నది ఎందుకంటే నిన్న ఏమీ జరగని దానికి పోలీసు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి పోలీసులు శిక్ష ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని అది రాజకీయంగా చేయాలి, మళ్ళీ మేము ప్రజల్లో కనపడాలని వచ్చి పార్టీలు చేసే ఏదైతే ఉంది ఇది హర్షించదగ్గది కాదు. ఇప్పటికే మామూలుగానే ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా సరే ఆడవాళ్ళ మీద చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అరాచకాలు కానివ్వండి, అత్యాచారాలు కావన్నీ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది ప్రభుత్వాలు కట్టడి చేయాలని చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఈ గంజాయి మత్తులో ఈ డ్రగ్స్ మత్తులో ఏంటంటే కొంతమంది వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాం కూడా తెలియదు. అలాంటి మత్తుల్లో ప్రజల మీద కొడతాము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే ఎవరు ఊరుకోరు, పోలీసులు ఊరుకోరు. ఒక పక్క పోలీసులు రక్షించాలని మనం అంటాం, మళ్ళీ అదే పోలీసులు శిక్ష వేస్తే మళ్ళీ దాన్ని క్రిటిసైజ్ చేస్తాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇవన్నీ ఉండనివ్వండి, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? ఆ కానిస్టేబుల్ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా లేడీస్, వైఫ్ కానివ్వండి, తల్లి కానివ్వండి, లేకపోతే పిల్లలు కానివ్వండి.
వీళ్ళేం ఇప్పుడు ఆ రాజకీయ నాయకులు సపోర్ట్ ఉంది వాళ్ళకి, ఆ అబ్బాయి మీద చిరంజీవి మీద అటాక్ చేసిన వాళ్ళకి. సో ఆ సపోర్ట్ తో మళ్ళీ వీళ్ళ మీదకి రాదేమని గ్యారంటీ ఉంటుంది.